వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో రియల్ హీరోస్ వేరు, రియల్ లైఫ్లో హీరోగా ఉండడం వేరు. సో ప్రభాస్ గారికి అంత మన్నన వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక ఇంట్లో ప్రపంచ దేశాలు అభిమానించే హీరో మా ఇంట్లో మా అబ్బాయి అని, అంతకన్నా ఏ తల్లికైనా ఆనందం ఏముంటుంది? అది మా ప్రభాస్. ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. బయట కూడా అలాగే ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీని ఎంత అభిమానిస్తారు, ఫ్యాన్స్ని, ఫ్రెండ్స్ని, ఇంతమందిని అభిమానించే మనస్తత్వం కృష్ణరాజు గారికి ఉండేది. అదే ప్రభాస్ గారు కూడా. దట్ ఈస్ ప్రభాస్ గారికే కాదు, మీకు కూడా చూస్తున్నాం. మీరు అడిగిన వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అండ్ అలాగే మీ మంచి మనసుకి, అలాగే ప్రభాస్ గారి మంచి మనసుకి అండ్ వెలకట్టలేనిది అది. ఇప్పుడు కల్కి ఫీవర్ అనేది నడుస్తుంటుంది, ఎలా అనిపిస్తుంది? చాలా. ఇంకా అందులోంచి మేము బయటకు రాలేదు. కలికి 3 వీక్స్ అయ్యిందంటే మాకు నమ్మకం కలగట్లేదు. ఇంకా టుడే రిలీజ్ మనం ఏమో కలికి చూస్తున్నాం అన్నంత ఫీలింగ్లో ఆ మూవీ అలా ఉండటం అనేది, అందులో యాక్టింగ్ బాబు ప్రభాస్ గారు చేయటం, అమితాబ్ బచ్చన్ గారు, అలాగే స్వప్న దత్ గారు, వీళ్ళు అంత మంచి సినిమా అందించారు. అంత అద్భుతమైన డైరెక్టర్ నాగి గారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ హీరో ఎవరైనా ఉన్నారంటే అది మా ప్రభాస్. అది గర్వంగా ఇండస్ట్రీ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అందించాలన్నా, దాన్ని హిట్ కొట్టాలన్నా ప్రభాస్ గారి తర్వాత ఇంతమందికి మీరు భోజనం పెడుతూ ఉంటారు, అడిగి ఎవ్వరికి లేదు అనేది ఉండదు. సో అలాంటిది మీ ఇంట్లో మీరు ఇష్టంగా చేసి పెట్టింది ఏంటి? నేను ఇష్టంగా బాబు ఎప్పుడు వచ్చినా చేసి పెట్టింది, ఆయనకి ఎన్ని రకాల నాన్ వెజ్లు తిన్నా, వెజిటేరియన్ అన్నా కూడా ఇష్టం. నేను మువ్వంకాయ కూర బాగా చేస్తాను. ఆ కూర అంటే నన్ను వండి ఆయన కోసం నేను వండి రెడీగా పెడతాను, వచ్చి ఆ మువ్వంకాయ కూర తింటారు బాబు. నాకు ఎంత ఆనందం అంటే చెప్పలేను అనమాట. అంటే అన్ని 100 రకాలు ఉన్నా కూడా ఆయనకు ఆ మువ్వంకాయ కూర నేను వండింది ఇష్టం, తింటారు అంటే తల్లిగా, పెద్దల్లిగా ఇంకా అంతకన్నా ఆనందమే ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇందాక స్టోర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పారు మీకు మంచి జరగాలని. నాకు కృష్ణం గారు ఫస్ట్ టైం పెట్టిన శారీ అని. సో ఈ శారీ గురించి? ఇది కంచిపట్టు చీర అండి. నేను మ్యారేజ్ అయ్యి వచ్చా కృష్ణరాజు గారు నాకు కొనిపెట్టిన చీర. అందుకే దీన్ని అంత భద్రంగా దాచుకొని నేను, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి కాబట్టి. ఈరోజు కూడా ఇది కాంచీవరం, ఇది జరీవరం కంచిపట్టుకి ఎంతో అద్భుతంగా వీళ్ళు తయారు చేసి ఇక్కడ అమ్మటం జరుగుతుంది. దానికోసం నేను కంచిపట్టు చీర కట్టుకోవచ్చాను. ప్రతి ఒక్కరూ కంచిపట్టు చీర కొనుక్కోవాలని ప్రతి మహిళకి చెప్తున్నాను. ఎందుకంటే కంచిపట్టు అనేది మన ట్రెడిషనల్ కదా. అందరికీ కృష్ణరాజు గారి ఆశీర్వాదం కూడా మా కృష్ణుడి గారికి ఉండాలి అని ఆయన కొన్న కంచిపట్టు చీర కట్టుకు రావడం జరిగింది. ఈశ్వరం. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వస్తున్న ఇండస్ట్రీ వాళ్ళకి అంటే చాలా డీలా పడిపోతూ ఉంటారు, హిట్ రాకపోయినా సరే, ఇండస్ట్రీలో సరిగ్గా సపోర్ట్ లేకపోయినా సరే, అలాంటి వారికి ఏం మెసేజ్? అంటే అదే హిట్లు అనేవి, ఫ్లాప్లు అనేవి కృష్ణరాజు గారు లాంటి వారిని ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే కృష్ణరాజు గారు కూడా ఎన్నో కష్ట నష్టాలని అనుభవిస్తూనే బయటకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఎందుకంటే నేను ప్రతి హీరోకి ఏమైనా అందరికీ చెప్తున్నాను, సినిమా హిట్ అవ్వలేదని ఎవరు నిరాశపడాలి. ఎందుకంటే హిట్ అనేది మనం ఈ జర్నీలో ఏదో ఒక రోజు వస్తుంది. మనం కష్టాజితంతో మనం కష్టపడి వర్క్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. నేను అదే కృష్ణరాజు గారి బుక్ రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బుక్ చదివిన ఎవరు కూడా నిరుత్సాహపడరు. పైకి కష్టపడి ఎలా రావాలి, అందరిలోనే ఎలాగా తలెత్తుకు నిలబడిలా ఎలా ఉండాలి అనేది ఆయన ప్రతి ఒక్కరికి నేర్పారు. అది నాకు తెలుసు కాబట్టి నేను ఆయన బుక్ రాస్తాను. అది ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఆ బుక్ చదవాలి, వాళ్ళు అదే స్థాయిలో ఎదగాలి అని ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను. అంటే ఆయన భర్తృహరి సుభాషితాలు చదివేవారు కృష్ణరాజు గారు. అది చదివే వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు. అందులో అవి నేను తర్వాత చెప్తాను. అందుకనే నేను కృష్ణరాజు గారి సుభాషితాలు అని ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను. ఈ తరానికి అది ఇన్స్పిరేషన్. బయోపిక్ తీసే అవకాశం ఏమన్నా చూద్దామండి. కృష్ణరాజు గారి బయోపిక్ అంటే నాగి గారు లాంటి వారు అయితేనే చేయగలరని నా అభిప్రాయం. అది తీయగలుగుతున్నారు అంటే ఇంకా అంతకన్నా ఆనందం. మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.